జిల్లాలోని తెలకపల్లి మండల పరిధిలో గల కార్వంగ గ్రామం నుంచి నందిపేట మీదుగా జమిస్తాపూర్ వరకు మంజూరై నిలిపివేసిన బీటీ రోడ్ నిర్మాణ పనులు వెంటనే కొనసాగించాలని కారువంగ ప్రాథమిక పాఠశాల చౌరస్థానంలో రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ నందిపేట భాస్కర్, మామిళ్లపల్లి లక్ష్మి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాస్ లక్ష్మణ్ పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాల కాలాల పాటుగా కారుంగ నుండి జమిస్తాపూర్ వరకు 3 కిలోమీటర్ల దూరం ఉన్న లింక్ రోడ్ అస్తవ్యస్తంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు పోరాటాలు చేయగా గత ప్రభుత్వ హయాంలో 7 గ్రామాల ప్రజలు ఇబ్బందులను గుర్తించి బీటీ రోడ్ మంజూరు చేయడం జరిగిందని, మంజూరైన బీటీ రోడ్ నిర్మాణ పనులు ఎన్నికల కారణంగా అరకొర పనులు చేసి అర్థాంతరంగా నిలిపివేశారని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పొడవున వర్షపు నీరు నిలవడంతో కారువంగ, జమిస్తాపూర్, నందిపేట గ్రామాల రైతులు నిత్యం వారి వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు అదే దారిని తిరగడంతో గుంతలు ఏర్పడి కనీసం కాలినట్టును వెళ్లడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ఈ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తామని, అవసరమైతే భారీ ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని వారు హెచ్చరించారు. కార్వంగ, జమిస్తాపురం అట్లాగే నందిపేట గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు రోడ్డు సాధన కమిటీ పేరు మీద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. 1 సంవత్సరం క్రితం కార్వంగకు సంబంధించి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ నుంచి సంబంధిత కాంట్రాక్టరు అక్కడక్కడ కంకర పరిచి కొద్దిని ఈ రోడ్డును గాలికి వదిలేయడం అనేటువంటిది జరిగింది. అటువంటి రైతులు వర్షం వస్తే ఇతరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు కాంట్రాక్టర్కు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు కార్యం కోసం ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం లేదు. అందుకనే అంతా కూడా ఈ రోడ్డు సాధించేంత వరకు ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ రిలే దీక్షలు హామీలు ఇవ్వడమే కాదు, వెంటనే మేము విరమించబోమని చెప్పి సందర్భంగా అధికారులకు కూడా ఈ ప్రాంత పెండింగ్ దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి సంబంధిత అధికారులను పిలిపించుకొని దీనికి సంబంధించినటువంటి రోడ్డు పనులు ప్రారంభం చేయాలని చెప్పి వెంటనే ప్రారంభం కాకపోతే ఈ 3 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు అధికారులకు, కాంట్రాక్టర్లకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న రోడ్డును వెంటనే వేయాలి, పెండింగ్ లో ఉన్న రోడ్డును వెంటనే ఈ రోడ్డు పట్ల అలసత్వం, ఈ రోడ్డు పట్ల అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి వేయాలి.